యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటలోనికి వెళ్దామండి. లోకగారు రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మీ మాట వినువాడు నా మాట విను, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించు, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించున్నాడు. ప్రార్థన చేసి పరలోకమందున నా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఆరాధన క్రమంలో మీరు నడిపించిన నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే వాటిని దయచేస్తారని మాకు యేసుక్రీస్తు నామలో వేడుకున్నాం. ఆమేన్. యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే మీ మాట వినువాడు నా మాట విను. అంటే ఈ అంశం ఈ పాఠం పేరు ఎలా రాసుకుంటారనంటే సేవకుని మాట వింటే ఎవరి మాట విన్నట్టు. సేవకుని మాట వింటే ఎవరి మాట విన్నట్టు. సేవకుని మాట ఇక్కడ చెబుతున్న విషయం అది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పంపుతూ వాళ్ళకే చెప్పిన విషయం ఏంటి అని అంటే, ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్పి పంపించారు. ఎందుకనంటే లోకం మంచిది కాదు. లోకం ఎలాంటిదంటే భయంకరమైనది. ఈ లోకంలోని అందులో దేవుడంటే కొంతమందికి భయం భక్తి, కొంతమందికి ఉండదు. భయం ఉండదు, భక్తి ఉండదు. దేవుడంటేనే భయం లేకుండా, దేవుడంటేనే భక్తి లేకుండా ఉంటే ఆ దేవుని మాట చెప్పే సేవకుడు అంటే ఇంకెలా చూస్తారు? ఇక దేవుడంటే భయం భక్తి ఉన్నవారు సేవకుడిని గౌరవిస్తారు, సేవకుడిని మంచిగా చూస్తారు. అదే లేనివారు అసలు దేవుడంటేనే భయం లేదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, అసలు మాస్టర్ అంటేనే భయం లేదు. ఇంకా ఆ పక్కన ఉన్న వాళ్ళు కానీ అక్కడ మాట ఇచ్చాడు. అసలు అదే మాస్టర్ భయం ఉంటే చక్కగా కూర్చుంటాడు, చక్కగా చదువుతురు, అందరితో మంచిగా ఉంటాడు. ఏంటే ఇక్కడ చెబుతున్న విషయం, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం 3 సందర్భాల్లో మీకు చెబుతాను. ఒకటి, మత్తయి గారు రాసిన సువార్తలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పంపుతూ, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపితే ఏం జరిగింది? చీల్చి చంపి హత్య. అదేవిధంగా ఇదిగో ఈ జనుల మధ్యకు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మరి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున సువార్త అంటే ఇప్పుడు చెప్పడం అంటే సంఘాలుగా, తర్వాత ఫోన్ ద్వారా ఇలా చెప్తున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు తాను రాసిన పత్రికల్లో, కట్టిన సంఘాల్లో అక్కడ యవనస్తులను, తిమోతిని కానీ, తీతును కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ అక్కడ వదిలి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసండి. ఒక ప్రాంతంలో, ఒక ఊరిలో ఒక సేవకుడు పంపించాడనంటే, అక్కడ ఉంచారనంటే పౌలు గారు వాళ్ళు భయంకరమైన వ్యక్తులు.
అలాంటి భయంకరమైన వ్యక్తుల మధ్య వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బాగా తినేవాళ్ళు, బాగా తాగేవాళ్ళు, చాలా క్రూరులు, చాలా విధంగా ఉండేవాళ్ళు. అలాంటి మధ్యన సేవకుడిని ఆయన మళ్ళీ సేవకుడు కూడా ఎలాంటి ఆయన తెలుసా? తిమోతి కానీ తీతు కానీ ఎలాంటి వాడు తెలుసండి? యవనస్తుడు, యవన ప్రాయంలో ఉన్నవాడు. మరి యవన ప్రాయంలో ఉన్న సేవకుడు అంటే ఎలా ఉంటుంది? తాను ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, అసలు అదే పెద్ద వయసు వాళ్ళు, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు పోనీలే బాబు, పోనీ బాబు అని చదువుకుంటారు. మరి యవనంలో ఉన్న సేవకుడు అంటే ఎవరన్నా ఏదన్నా అనగానే ఎంత తగ్గించుకున్నా ఏదో సందర్భాల్లో కోపం వచ్చింది. ఎందుకంటే తాను పెద్దలు చెబుతారు కదా, వేడి రక్తం, ఊడి రక్తం అయ్యి అంటుంటారు. యవనంలో ఉండ కాబట్టి అన్నీ ఉంటాయి, సేవ అన్నీ ఉంటాయి. యవనంలో మరి ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. అన్నిటినీ కంట్రోల్ చేసుకొని, అన్నిటినీ వదిలేసుకొని, అలాంటి మధ్య వారు మారాలని అక్కడ సువార్తను చెబుతుంటే ఎంత ఇదిగా ఉన్నారో వాళ్ళు. అందుకనే తిమోతి గారికి కొత్త నిబంధనలో ఎవరికి లేని ఒక పేరు వచ్చింది. ఏంటి అని అంటే దైవజనుడు అని పేరు. వాళ్ళు వస్తున్నారంటే ఆ రోజున బైకులు కాదు, మరి బైకులో లేకపోతే ఈ రోజున ఉన్నట్టు లేవు. ఆ రోజున ఏంటి? కాలినడకన. ఈయన రాయాలన్నా ఎక్కడ? చర్మపు కాగితాల మీద రాసి పంపించాలి. వాళ్ళు వస్తున్నారని అంటే తిమోతి గారికి ఎక్కడ లేని ఆనందం ఉండేదన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుని పంపుతూ వాళ్ళకి చెప్పిన విషయాలు, మీరు ఎలా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత ఆయన చెప్తున్న విషయం, మీరు ఏ ఇంటి అయితే ప్రవేశిస్తారో ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ తర్వాత వాళ్ళు ఏవైతే పెడతారో అవి తిని అంటే మీరు అక్కడి నుంచి వెళ్ళు వరకు వాళ్ళు ఏవైతే పెడతారో అవి తిని అక్కడే ఉండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఎందుకు అని ఇవన్నీ విషయాలు ఎందుకు పిల్లలకి తల్లిదండ్రులు చెప్పినట్టు జాగ్రత్తలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడికి చెప్పారు. ఆయనకి తెలుసు లోకం ఎలాంటిదో, లోకంలో ఉన్నవారు ఎలాంటి వాళ్ళు, తర్వాత నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది మొత్తం తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే శిష్యుడికి చాలా జాగ్రత్తలు చెప్పారు. తర్వాత రెండో విషయం ఏంటంటే ఒక మార్గాన శిష్యులు అంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత శిష్యులు, వెనకమాల శాస్త్రులు, పరిచయులు వీళ్ళు వెళుతూ ఉంటారు. ఈ శిష్యుడికి ఆకలి అయింది. ఆకలి అయ్యేసరికి పక్కన జొన్న చేను అంటాగా, వెన్నులు, ఆ వెన్నులు తుంచుకొని మరి నలుచుకోను, మరి కొట్టుకోను, వాటిని తుంచుకొని తింటున్నారు. తినేటప్పుడు అప్పుడు వెనకమాల ఉన్న వీడు చూసి ప్రభువుని పిలిచి యేసుక్రీస్తు ప్రభువారిని, బాధకుడా మీ శిష్యులు చూడు ఏం చేశారు అని అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆడ ముందే ఎందుకు అట్లా చేశారు? తినేదాకా ఆగలేకపోతున్నారా? పెట్టేదాకా ఆగలేకపోతున్నారా? వెళ్తున్నావుగా, ఎందుకంటే చేశారు అని కదా అంటే వాళ్ళకి ఏమైపోతారు? చులకనైపోతారు. అసలు వాళ్ళని ఇంకా ఎలా చూస్తారు? అందుకనే ఎవరి ముందు పడితే వారి ముందు ఎలా పెడతారో మాట్లాడకూడదు. కుటుంబ విషయాల్లో కానీ ఏ విషయాల్లోనైనా కానీ చులకన చేసి ఎవరిని మాట్లాడకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ శాస్త్రులు, పరిచయులకి వీళ్ళ మీద అధికారం ఏమి ఇవ్వలేదు. ఏం చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో దావీదు యెరూషలేములో సమూహపు రొట్టెలో ఆకలేసినప్పుడు ఆ రొట్టెలు తినలేదా? దావీదే తిండో,
తింటే ఆకలైనప్పుడు తింటారు అని చెప్పారు. అంటే వాళ్ళకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు యేసుక్రీస్తు శిష్యులంటే అంత ప్రేమ, అంత ఇది. తర్వాత మూడో సందర్భం ఇక్కడ చెబుతున్న విషయం ఏమని చెప్తున్నారు చూడండి. మీ మాట వినువాడు నా మాట వినును. సేవకుని మాట వింటే అది ఎవరి మాట విన్నట్టు? క్రీస్తు మాట విన్నట్టు. ఈ రోజున చాలా చోట్ల సేవకుని మాట అంటే చాలా మందికి ఇష్టం లేదు, వినడం లేదు, ఆలోచించడం లేదు, గ్రహించడం లేదు. కానీ ఒక రోజున నీకు అర్థమవుతుంది, ఆ రోజున అర్థమవుతుంది. నీకు ఆల్రెడీ నీకు తెలిసిపోతూనే ఉంటుంది సేవకుడు అంటే ఏంటో, సేవకుని యొక్క విలువ ఏంటో, సేవకుని మాట వినకపోతే ఏం జరుగుతుందో. ఈ రోజున ఎలా పడితే అలా పిలుస్తారు సేవకుని, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏమని చెబుతున్నారని అంటే సేవకుని మాట వినువారు అంటే ఎవరు మాట విన్నట్టు? క్రీస్తు మాట విన్నట్టు. మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును. అంటే అసలు మీరంటే ఇష్టమే లేకపోతే, మీ మాట అంటే వినబుద్ధి కాకపోతే, మీరు వద్దు అని అంటే నిరాకరించండి, మీరు వద్దు అంటే నన్ను వద్దన్నట్టే. ఎవరిని? యేసుక్రీస్తు కూడా. ఇప్పుడు సేవకుడు వస్తున్నాడు అని అన్నారు అనుకోండి, లేకపోతే సేవకుడు వచ్చినా కానీ పాస్టర్ గారు లేకపోతే ఏం చేస్తారో తెలుసు, చాలా మంది వెళ్ళేటప్పుడు వదలాలండి అంటారు, వెళ్ళిపోతారు. ఇకంతే. అందుకనే భక్తులు కదా ఆయన కావాల్సింది, శిష్యులు కావాలి యేసుక్రీస్తు కూడా. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే మిమ్మును నిరాకరించువాడు అంటే సేవకుడు చెప్పే మాట అసలు వినడం ఇష్టమే లేదంటే వాళ్ళు ఎవరు నిరాకరించినట్టు? యేసుక్రీస్తు ప్రభువారిని నిరాకరించారు. ఇప్పుడు తర్వాత చెప్తున్న సందర్భం ఏంటి? నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. అంటే ఇప్పుడు సేవకుని నిరాకరిస్తే క్రీస్తుని నిరాకరించినట్టు, క్రీస్తుని నిరాకరిస్తే ఎవరు నిరాకరించినట్ట? ఆయన పంపిన వారిని నిరాకరించు. ఆయన పంపిన వారిని ఎవరు పంపింది? యేసుక్రీస్తు ప్రభువారిని, తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు నువ్వు ఎవరి మాట వినకుండా నువ్వు గర్వంతో నువ్వు నీ ఇష్టానుసారంగా ఉండి జీవిస్తే నువ్వు లోకం విడిస్తే అడిగిపోతావు. సేవకుడు అంటే, సేవకుని మాట అంటే వినడం లేదు. ఇంక నువ్వు క్రీస్తుని ఏం ప్రేమిస్తావు? క్రీస్తుని ఏం అంగీకరిస్తావు? తర్వాత నువ్వు ఇంక దేవుని మాట నువ్వే వింటావు. ఇక్కడ చెప్తున్న విషయాలు ఏంటి? ఈ రోజున చాలా చోట్ల చూడండి, దేవుడు అంటే భక్తిగా ఉన్న వాళ్ళు ముందు సేవకుల్ని గౌరవించేవారు క్రీస్తుని అంగీకరిస్తారు. క్రీస్తుని అంగీకరించేవారు దేవుడంటే భయం, భక్తి ఉంటుంది. చాలా చోట్ల చూడండి, అసలు సేవకులు అంటే ఎలా చూస్తారో తెలుసండి. కొన్ని ప్రాంతాల్లో చూడండి, ఒక్క విధానం ఏంటంటే ఇలా చెబుతున్నాను ఏమనుకో మాకంటే, ఒక్క క్రీస్తు సంఘాల్లో తప్ప మిగతా సంఘాల్లో సేవకులంటే ఎలా చూస్తారో తెలుసండి. ఒక ప్రాంతంలో నేను చూశాను, పుట్టినరోజు సందర్భానికి వెళ్ళాను. ఎంతలోనే ఆయన వచ్చి సేవకులు వస్తున్నారా అని అంటే, సేవకులు కూడా కాదు, సేవకులు తరపు నుంచి వస్తున్నారు అని అంటే ఎంత అడావుడు. అప్పుడే వస్తున్నారా, ఎంత అడావుడే. అమ్మగారి ఒక ఆమెకు బాగోపోతే చూడటానికి సేవకులు వస్తున్నారని వాళ్ళు వచ్చి ఎన్ని రకాలు అంటే వాళ్ళు పెట్టే విధానం, వాళ్ళ దగ్గర ఉన్న స్తోమత. కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్న స్తోమత ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఏ సందర్భం ఏం చెప్తున్నానంటే, ఎందుకు చెప్తున్నానంటే సేవకుడు అంటే సేవకుడిని గౌరవించే విధానం అనమాట. ఆ విధంగా అప్పుడు వాళ్ళకి ఏంటి ఇదంతా ఏంటి అని అంటే, ఒకటి వాళ్ళకి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు క్రీస్తు వారాన్ని గిన్నెడు చన్నీళ్ళు తీస్తే వాళ్ళకి ఫలం వచ్చిందంట. ఆ ఫలం అధికమైందంట. వీళ్ళు క్రీస్తు వారాన్ని ఇప్పుడు సేవకులు అంటే ఎవరో తెలుసండి?
సేవకుని ఎలా చూడాలో తెలుసా? సేవకుల్ని ఏదన్నా అంటే దేవుడు ఊరుకోడండి. యేసుక్రీస్తు ప్రభు ఊరుకున్నారా? ఏ సందర్భంలో ఊరుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు ఊరుకోరు సేవకుని ఏదనంటే. ఎవరో సేవకుడనంటే దేవుణ్ణి ఇప్పుడు ఒక విధానం చూస్తే ఒక్క టైప్ అనమాట సేవకుడు అంటే. నీకు అర్థం అవడానికి చెబుతాను. కుక్క ఇది వెళ్తుంది, అది మురుగుతుంది. వెళ్ళేటప్పుడు కుక్క మురుగుతుంది. ఏం చేస్తారు? చక్ 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 అని అంటారు. లేదా దాన్ని తీసుకొని అల్లెత్తారు కుక్కని. ఇప్పుడు ఒక యజమాని దగ్గర కుక్క ఉంది. ఇప్పుడు నువ్వు ఆ యజమాని ఆయనతో అవసరం ఉంది నీకు. అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మాట చెప్పడానికో అడగడానికో వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆడ కుక్క మురిగింది. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న కుక్కనే అన్నట్టు అక్కడ అంటారా? అక్కడ అంటే ఏం జరిగిద్ది? ఆ యజమానుడు ఊరుకుంటారా? ఊరుకుంటాడా? ఆ కుక్క మురిగింది వెళ్ళంగానే అంటే అసలు ఆ యజమానుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కానీ ఆడ కుక్క మురిగినప్పుడు ఈ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటా అతడు పక్కకి తిరిగి పోతారు. అదే రోడ్డు మీద అరిచినప్పుడు, అదే యజమాని దగ్గర ఉన్నప్పుడు అరిచినప్పుడు ఇక్కడేమో తిట్టారు, అక్కడేమో మౌనంగా ఉన్నారు. కారణం ఏంటి? అక్కడ ఎవరున్నారు? యజమానుడు ఉన్నాడు. అంటే సేవకుడు ఎవరి దగ్గర ఉన్న వ్యక్తి? దేవుని దగ్గర ఉన్న వ్యక్తి. ఒక్కటైపు. ఇప్పుడు దేవుని దగ్గరకు నువ్వు వచ్చి దేవునితో మాట్లాడేటప్పుడు సేవకుడు నువ్వేదన్నా అంటే ఊరుకోడు. ఇప్పుడు ఆ కుక్కని ఎలాగైతే యజమానుడి దగ్గర ఉన్నప్పుడు ఎలాగైతే నువ్వేమనుకుంటుంటే ఆ యజమానుడు కూడా నీతో మంచిగా మాట్లాడు. అదే నువ్వు ఏదన్నా అంటే యజమానుడు ఏమంటాడు? అక్కడికి వెళ్ళడంతో ఏమంటాడు? ఏదన్నా అడిగినా ఏదైనా కానీ వెళ్ళు అంట. ఎందుకని? ఏం మనసులో పెట్టుకోండు? ఇక్కడ తన కుక్క మురిగితే దానిని తిట్టిండని అర్థమైందండి. అదేవిధంగా సేవకుని ఏదన్నా అంటే దేవుడు కూడా ఊరుకోడండి. అందుకని దేవుని పిల్లలను ఏమీ కూడా అనకూడదు. చాలా జాగ్రత్త కలిగి ఉన్నారు. సేవకుల విషయాలు ఇంకా చాలా జాగ్రత్త కలిగి ఉంటుంది. ఎందుకనంటే విశ్వాసులు ఎవరనంటే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులు. సేవకుడు ఎవరనంటే పిలుచుకున్న వ్యక్తి, ఏర్పరచుకున్న వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళేటప్పుడు శిష్యులని ఒక్కొక్కళ్ళు ఏం చేశారు? ఆడు చేపలు పడుతూ ఉంటే మీరు ఈ చేపలు కాదు మనుషులు పట్టు చేపలుగా జాలర్లుగా నేను చేస్తాను రాండి నా వెంబడని ఏం చేసిండు? పిలిచిండు. సేవకుడు అంటే దేవుడు పిలుచుకున్న వ్యక్తి. అలాంటి ఆయన విషయాల్లో ఎలా పడితే అలా నోరు పారేస్తే అంటే ఎలా పడితే అలా మాట్లాడితే ఊకోరు. సరే నోరు పారేయటం కాదు, ఎలా పడితే అలా మాట్లాడితే ఊకోరు. వాళ్ళు ఎవరు భర్త అయినా ఎవరైనా. దావీదు గారు ఈ విషయం రేపు ముగిస్తారు. దావీదు గారు దేవుని సేవకుడు. మందసం తీసుకొచ్చేటప్పుడు ఆ సంతోషంలో డ్యాన్స్ చేస్తాడు, నాట్యం చేస్తాడు. తాను మీద ఉన్న వస్త్రాలు ఊడిపోయినాయి అన్నది కూడా నేను అంత సంతోషంగా ఉన్నాను. ఈ విషయం దావీదు గారి భార్య మేకాలు కిటికీలో నుంచి చూసి అదంతా చూసి ఆయన వచ్చిన తర్వాత అంటే చూసేటప్పుడే అనుకునేది ఆయన మనసులో హీనపరుచుకునేది. స్త్రీకి ఎప్పుడు కూడా భర్త మీద హీనత రాకూడదు, అసూయ రాకూడదు. అసలు ఇంకో విషయం ఏంటంటే ఎవరి మీద కక్ష కూడా రాకూడదు. స్త్రీ ఎలాంటావో తెలుసండి.
స్త్రీ యొక్క తత్వం ఏంటో తెలుసండి. స్త్రీ ఎలాంటిదో తెలుసండి. స్త్రీ ఒక్కసారి కన్నా నాకెందుకు అనుకుంటే నువ్వెన్ని చెప్పినా వినదు. స్త్రీకి ఒక్కసారి ఇష్టం కన్నా ఏదైనా సందర్భంలో ఇష్టం ఉన్నా అలాగే ఉంటుంది, ఇష్టం లేకపోయినా అలాగే ఉంటుంది. అంత భయంకరమైన వాళ్ళని అసలు ఎలా చెప్పాలంటే వద్దులేండి వాళ్ళ గురించి, స్త్రీల గురించి. ఎందుకనంటే స్త్రీలు చూడండి, దేవుడంటే భయము భక్తి ఎక్కువగా పురుషుల్లో ఉండింది. ఆదాం గారికి ఆ దేవుడు చెప్పిండు ఆజ్ఞ, ఏది ఈ పండుని తినొద్దు అని చెప్పాడు. చెట్టుకోడు చెట్టుకోడు. ఆ విషయం ఆదాం గారు భార్యకి చెప్పిండా లేదా? చెప్పిండు. అమ్మా ఈ పండు దేవుడు అన్ని తినవంట కానీ ఈ పండు తినొద్దండు అని చెప్పిండు. దేవుడు చెప్పిండు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి భయపడాలా వద్దా? స్త్రీ తాను అనుకుంటే ఏదనుకుంటే అదే చేసిద్ది. ఎంత కక్ష ఉండిద్దంటే స్త్రీకి, ఎంత పగ ఉండిద్దంటే, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు వచ్చి చెబితే ఏం చేసిందావా? ఆవం ఏం చేసింది? దేవుడు అంటే భయం లేకుండా దేవుడు అంత ప్రేమ చూపిస్తూ ఉంటే సాయంత్రం వేళ వచ్చి ఆనందంగా సంతోషంగా ఆడతో గడిపింది దేవుడు. అలాంటిది లేకుండా ఎవరో వచ్చి చెబితే పక్కన తినేసింది. చూడండి ఎలాంటి స్త్రీలు అనుకోవాలి, అసలు ఎంత భయంకరమైన స్త్రీలు అనుకోవాలి. అలాంటి స్త్రీ, అలాంటి ఆమె ఏమో కూడా మేకాలు ఏం చేసింది? భర్త విషయాల్లో ఏనపరుచుకుంది. స్త్రీ సరిగా లేకపోతే, అంటే స్త్రీ గయ్యాళి అయితే మిద్ది మీద కొండ మీద మిద్ది మీద ఒక మూల ఉండటం మేలంట స్త్రీ గయ్యాళి అయితే. ఎందుకో తెలుసండి, అసలు మాట్లాడే మాటకే ఎలాంటి కోపం వచ్చిందనంటే మామూలు కోపం రాదు, ట్రెట్టిస్తారు. అలాంటి కోపం వచ్చింది. ఆ మాటలో భయంకరంగా ఉంటాయి. అసలు ఇంకో విషయం ఏంటో తెలుసండి, చచ్చిపోవాలండి. న్యాయాధిపతులు 16 అధ్యాయంలో సంసోను విషయాల్లో తెలియదా భార్య ఫిలిస్తీన్లు ఏదో కథ పొడుగ్గా వేస్తారు, అది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి నీ భర్త దగ్గర విషయం ఏంటో, ఆ కథ, ఆ భావం ఏంటో మాకు చెప్పాలి, చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తామంటారు. అప్పటి నుంచి మొదలుపెట్టింది, అడగటం మొదలుపెట్టింది. తెలియదా సంసోను గారు ఆయన కనిపించిందంట. అక్కడ 16 అధ్యాయంలో ఉండిద్ది, ప్రాణం విసికి చావగోరెను అనిపించిందంట. సంసోను ఎలాంటి వాడు? ఎలాంటి వాడు అంటే పదవ సింహాన్ని చీల్చేసింది. అంత బలాదుడు. 1000 మందిని గాడిద దవడ ఎముక తీసుకొని చంపేసింది. మరి ఒక్క స్త్రీ విషయంలో చావాలనిపించింది, చావగోరు అంత ఇసుకిచ్చింది స్త్రీ. ఏడా జరిగిన విషయం అదే. కాకపోతే ఈయనెవరు? దైవవేరుడు దావీదు గారు. చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన ఆయన. ఈ వాదన అదంతా జరిగింది. తర్వాత ఆయన రాజు అంటే ఆ రాజుది ఎలా ఉండిద్దో తెలుసంటే, రాజుకి ఎంతమంది భార్యలైనా ఉంటారు. ఆడవా ఏమో ఒక్కదనేముంది. వాడు ఇంకో విషయం ఏంటంటే, రాజులు భార్యని దగ్గర ఉంచుకోరు, మన ఒక్కడే కాదుగా. తర్వాత వాళ్ళు ఒక చోటు ఉంటే ప్యాలెస్ దాంట్లో ఉంటే అందులో ఉంచరు, రాణి ఉంచరు. వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఒక గదులు కట్టేస్తారు, ఆటలను ఉంచుతారు. ఈ రాజు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తారు, లేకపోతే వాళ్ళని ఇంకో పలానా రమ్మంటే తీసుకొస్తారు. అంతే తప్ప దగ్గర ఉంచరు రాజు. ఏమని కూడా ఏం జరిగిందంటే, ఇదంతా అయిన తర్వాత ఏమని కూడా అట్టే ఉంచారు. మరలా ఉన్నంత కాలం కూడా పిల్లలు పుట్టలేక మరి ఈయన వెళ్ళలేదు, లేకపోతే దేవుడు ఇవ్వలేదు, లేరేక ఆమె ఉన్నంత కాలం కూడా. సేవకుడు అంటే సేవకుడిని ఎలా పెడతారో మాట్లాడకూడదు. తర్వాత మోషే గారి విషయం, అక్క మిరియాము తమ్ముడిని ఆ చిన్న వయసులో నుంచి జమ్మిపెట్టలో పెట్టి వదిలేస్తే నా తమ్ముడు ఏమైపోతారో అని కాచుకొని చూసుకుంటూ ఉండి
ఆ తర్వాత ఆ పిల్లవాడు రాణికి దొరికితే ఆ తర్వాత తల్లినే తీసుకొచ్చి పాలిచ్చే విధంగా చేసింది మిరియాం. అంత ప్రేమ, అంత ఇష్టం చూసు. ఈయన సేవకుడు అయిన తర్వాత మోషే గారు ఈ మిరియాము వాళ్ళు కలిసి నువ్వే నడిపెట్టవా, మా వల్ల కాదా, మేము నడిపించలేమా, మేము చేయలేమా అని మోషే గారికి ఎదిరి తిరిగితే ఏం జరిగింది తెలుసండి? ఆమెకి తెల్ల కుష్టు, తెల్ల పొడ వచ్చేసింది. కుష్టు సేవకునికి ఎదురు చెప్పకూడదు, ఎదురు తిరగకూడదని వచ్చేసరికి ఆమె గుడారంలో నుంచి ఎలా బయటకు వచ్చింది? ఇక రాలేదు. ఇక రాకపోతే అప్పుడు మోషే గారు వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తే తర్వాత వచ్చిన కుష్టు తగ్గిపోయింది. ఇలా ఇంకా చూస్తే చాలా మంది ఉన్నారు. తర్వాత దావీదు గారి విషయాల్లో కొడుకు అబషాలోము, ఎవరు? దావీదు గారు సేవకుడు. కొడుకు అంటే చాలా ఇష్టం అబషాలోము. జనం మాటలేని మీ నాన్న అట్ట అని చెబుతూ ఉంటే ఆ మాటలేని తండ్రి మీదకే యుద్ధానికి వస్తాం. దావీదు గారు యుద్ధానికి వెళ్తే ఓడిపోవడం ఉండదు, తీసేయక అంటే అసలు అయిపోతారు. మరి ఇప్పుడు కొడుకు మీద యుద్ధానికి వెళ్తే ఉన్నాడు, ఆ కొడుకు ఉన్నాడు. అందుకని ఏం చేస్తారంటే కొడుకు నుంచి పారిపోతారు. దావీదు గారు పారిపోతారు. కొడుకు ఎంత భయంకరంగా చనిపోతారో తెలుసండి. గాడిద మీద వెళ్తా ఉంటే అబషాలోము చుట్టూ బాగా పెరిగింది. చుట్టూ మస్తాకి వృక్షం అని అవి ముళ్ళుగా ఉంటాయి అన్నమాట. ఈయనట్టు వెళ్తా ఉంటే గాడిద మీద ఈ గాలికి జుట్టు పైకి లేచింది. దానికి గల చుట్టుకుందనుకోండి వదలటం ఉండదు. ఇక అట్ట వెళ్తూ ఉంటే ఆ గాలికి ఆ మస్తాకి వృక్షం కింద నుంచి వెళ్తూ ఉంటే ఈ పైకి లేచి చుట్టుకోగానే ఈయనేం చేసిండు? ఈ గాడి వెళ్ళిపోయింది. ఈయన ఆటికి ఏలాడుతుంది. ఇది చూసిన ఒక ఆయన వెళ్ళి యోవాబుకి అబషాలోముకి పక్కుండిద్ది అనమాట భూమి కాడ. అప్పుడు వెళ్ళి చెబితే అతను అంటాడు, చంపకుండా ఎందుకు వచ్చినావు అంటే, ఆయన ఎవరు? రాజుకుమారుడు. ఆయన చంపితే తర్వాత నువ్వే నన్ను చంపుతున్నావు, నీతోనే నన్ను చంపుతున్నావు నాన్న, నాకెందుకు వచ్చింది అని చెప్పు. అప్పుడు యోవాబే వెళ్ళి గుండెకి గురి పెట్టి వాడాడేశారు, చచ్చిపోతాడు. చూశారండి ఎంత భయంకరమైన విషయం. తండ్రికి ఎదురు తిరిగిండు. ఒక దేవుని సేవకుడై ఉన్నప్పుడు ఆ విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, బంధువులైనా, ఎవరైనప్పటికీ చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే సేవకుని మాట ఎవరి మాట అంటే క్రీస్తు మాట. అందుకని చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదండి. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు గారి నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట్లాడుతున్న అందరికీ